బౌద్ధులు విశాఖలో నివసించారనడానికి తొట్లకొండ ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ కొండపైన రాతితో నిర్మించినటువంటి ఈ తొట్లు ఉన్నాయి, అందుకే దీనికి తొట్లకొండ అని పేరు వచ్చింది. అయితే లోపల ఎలా ఉంది, బౌద్ధులు నివసించినప్పుడు లోపల ఎటువంటి స్థావరాలు ఏర్పాటు చేశారు, అక్కడ లోపల ఉన్నటువంటి ఆవరణాలు ఎటువంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. తొట్లకొండ వద్దకు వచ్చాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వరకు కూడా పర్యాటకులు వచ్చారు. ఇక్కడ మంచి హిస్టరీ కూడా ఉంది, అందుకే చాలా వరకు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా గైడ్లు అనేది ఇక్కడ ఉంటారు. మొత్తం వచ్చిన వాళ్ళకి ఈ ప్రదేశం ఏంటి, ఎక్కడెక్కడ బుద్ధిస్టులు ఉండేవారు, వాళ్ళు ఏం చేసేవారు ఏంటి అనేది వివరిస్తూ ఉంటారు. అయితే మనతో పాటు గైడ్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు, మీరు వివరిస్తూ ఉంటారు, ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ అంతా కూడా? సార్ ఇక్కడ పర్యాటకులు అయితే మనకి మన తెలుగు వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు. వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా. అయితే ఇక్కడ ఏంటంటే 2300 సంవత్సరాలకు పైచిలుగా బౌద్ధ ఆరామం ఇక్కడ మనకు వెలుగులోకి వచ్చింది. 1976 సంవత్సరంలో ఇండియన్ నేవీ వాళ్ళు తమ అనువైన స్థావర నిర్మాణం కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తుండగా వాళ్ళు ఇక్కడ కనుక్కున్నారు ఉన్నట్లు. తర్వాత పురావస్తు శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించేటప్పుడు మనకి స్తూపాలు, చైత్యాలు, విహారాలు, సమావేశ మందిరాలు, తర్వాత బుద్ధపాద వేదికలు, కపియాభూమి, ఇలాగ అనేక పురాతన కట్టడాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇవే కాకుండా దీంతోపాటు కొన్ని రోమన్ సిల్వర్ కాయిన్స్, శాతవాహన లెడ్ కాయిన్స్, బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ లేబుల్స్, చిత్రపలకాలు కూడా లభించాయి. అవన్నీ కూడా మనకి మ్యూజియంలో ప్రిజర్వ్ చేశారు. తర్వాత వాటికి కాల నిర్ధారణ పరీక్షలు అయినటువంటి కార్బన్ 14 డేటింగ్, కార్బన్ రేడియో యాక్టివ్ టెస్ట్, సిలికాన్ డేటింగ్ టెస్ట్లు చేస్తే ఇది క్రీస్తుపురం 300 BC నుంచి క్రీస్తుపురం 300 AD వరకు 600 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ ఉన్నట్లుగా వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఇది హీనైన బౌద్ధ క్షేత్రం. మనకి ఇక్కడ తొట్లకొండ పేరు ఏంటంటే ప్రధానంగా అక్కడ వివిధ పరిణామాకృతులు చెక్కబడి నీటి తొట్లు వాళ్ళు ఆ రోజులో వర్షం నీళ్ళు స్టోర్ చేసుకొని త్రాగడానికి, వంటకు ఉపయోగించడం కోసం 11 తొట్లు నిర్మాణం చేసుకున్నారు. సమీపంలో మనకు తటాక వంటి చెరువు ఒకటి ఉంది, వాళ్ళు స్నానాల నిమిత్తం ఉపయోగించారు. ఈ తొట్ల వల్ల తొట్లకొండ పేరు రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే స్తూపం అంటే మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు పెట్టి కట్టినటువంటి మౌండుల దెబ్బని అర్థం. ఈ స్తూపాలు ఏంటంటే ప్రాచీన దినాల్లో ఒక మెమోరియల్ అంటే జ్ఞాపకాల చిహ్నాలుగా నిర్మాణం చేసేవారు. అది రాను రాను కాలక్రమేణా ఏంటంటే ఒక ఆరాధ చిహ్నంగా మారింది. అందులో శారీరక స్తూపాలు, పారిభోగిక స్తూపాలు, ఉద్దేశ స్తూపాలు ఉంటాయి. మనకి ఇక్కడ మహాస్తూపం 11 OTB స్తూపాలు, అలాగే వృత్తాకార చైత్యగ్రహాలు ఉన్నారు. చైత్యం అంటే బౌద్ధ పరిభాషలో ఒక దేవాలయం. దాంట్లో స్తూపాన్ని ఒక పూజనీయమైన వస్తువుగా ప్రతిష్ఠించి మా లోపలికి వెళ్ళి ఇటువంటి ఆటంకాలు కలిగిన రీతిలో ప్రార్థన చేస్తారు. తర్వాత విహారం అంటే బౌద్ధులు నివసించే నివాస గదులు కూడా ఉన్నాయి. తర్వాత మనకి ఆ సమావేశ మందిరం, ఆ తర్వాత వాళ్ళు కపియాభూమి కిచెన్ కాంప్లెక్స్, పాకశాల, వంటగది, భాండాగృహం, వంట సామాగ్రి స్టోర్ చేసేది, భాండాగారి స్టోర్ కీపర్ ఉండేది. ఇక్కడ ఆరామాలు వాళ్ళు నిర్మాణం చేసుకుని 600 సంవత్సరాల వరకు వాళ్ళు ఇక్కడ ఉన్నట్లుగా తెలియజేశారు. మన సమీపంలో విశాఖపట్నం భీమిలి పావులకొండ, తొట్లకొండ, బావికొండ, అనకాపల్లి భోజనకొండ, మిగతా బౌద్ధారామాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రదేశాలు ప్రశాంత వాతావరణానికి, సముద్ర మార్గాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఇలాంటి ప్రదేశాలు వాళ్ళు ఎన్నిక చేసుకొని ఆరామాలుగా నిర్మాణం చేసుకుని వాళ్ళు ఇక్కడ నివసించడానికి వాళ్ళు ఉన్నారనమాట. సార్ అయితే వచ్చే వాళ్ళందరికీ కూడా మీరు వివరిస్తూ ఉంటారు సార్ ఇక్కడ వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక అంశాలు, విషయాలను కూడా వాళ్ళకి చెప్తుంటాం. వాళ్ళు మంచిగా సాటిస్ఫై అవుతారు అన్నమాట. ఎలా ఉంది సార్ ఫ్లోటింగ్ ఈ 2 రోజుల నుంచి కూడా? ఇప్పుడు కార్తీక మాసాలు కానీ కొంచెం ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు సార్, పిక్నిక్ సీజన్ కనుక. మనకి ఎక్కువగా వచ్చేది వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తారు సార్, మన తెలుగు వాళ్ళు కాకుండా. తర్వాత ఫారినర్స్ కూడా వస్తుంటారు సార్. చూసుకున్నట్లయితే ఇక్కడ బౌద్ధ క్షేత్రం ఇక్కడ సముద్రానికి దగ్గరలోనే ఇదంతా కూడా ఏర్పాటు చేసుకునేవారని చెప్తున్నారు. ఇక్కడ కొండపై ఏదైతే రాతి తొట్లు, ఈ రాయినే మొత్తం తొట్ల కింద ఏర్పాటు చేసుకుని అప్పుడు ఉండేవారని అయితే లక్ష్మణ్ గారు చెప్తున్నారు. అదే నగరవాసులు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అది వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము వివరిస్తున్నాము అని చెప్పేసి